టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తన క్యాబిన్ సిబ్బందికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవల నాణ్యతను పెంచేందుకు సిబ్బంది శారీరక దృఢత్వాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధనలను కఠినతరం చేసింది. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని విధులకు దూరం పెట్టడంతో పాటు వారి జీతాల్లో కోత విధించే దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మెరుగుపరిచేందుకు శారీరక సౌష్ఠవం చాలా కీలకమని యాజమాన్యం స్పష్టం చేసింది. విమాన సిబ్బంది బాడీ మాస్ ఇండెక్స్ ని యాజమాన్యం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. ఎవరైనా ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నట్లు తేలితే వారికి బరువు తగ్గేందుకు కొంత గడువిస్తారు. ఆ సమయంలోపు తగిన మార్పు రాకపోతే వారిని విమాన విధుల నుంచి తప్పించి గ్రౌండింగ్ చేయడమే కాకుండా జీతం కూడా తగ్గించాలని భావిస్తున్నారు. కేవలం అందం కోసమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు సాయం చేసేందుకు సిబ్బంది చురుగ్గా ఉండాలనేది సంస్థ ఉద్దేశం. అయితే ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వయసు, ఆరోగ్య సమస్యల రీత్యా బరువు పెరగడం సహజమని, కేవలం దాని ఆధారంగా శిక్షార్హమైన చర్యలు తీసుకోవడం సరికాదని వారు వాదిస్తున్నారు. ఒకవైపు సంస్థను ఆధునీకరించే ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు ఇలాంటి కఠిన నిబంధనలు ఉద్యోగులపై మానసిక ఒత్తిడి పెంచుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. యాజమాన్యం తన పట్టు వీడకపోతే ఇది పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంది.